రోహిత్ శర్మ, కోహ్లీ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నట్లయితే తాజాగా మరోసారి అయితే వార్తలు వచ్చాయి. ఇంతకీ ఈ ముగ్గురి మధ్య ఏం జరిగిందంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ పేరుతో బెంచ్ గా పరిమితమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ బరిలో దిగలేదు. దీంతో హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం అయితే సాగింది. అయితే దీనిపై స్పందించిన రోహిత్ శర్మ తాను ఎక్కడికి వెళ్లట్లేదని, రిటైర్మెంట్ ప్రకటించట్లేదని స్పష్టం చేశాడు. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి బాక్సింగ్ డే టెస్ట్ తర్వాతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడట. అయితే శ్రేయోభిలాషుల సూచన మేరకే వెనకడుగేసినట్లు అప్పట్లో క్రికెట్ వర్గాలైతే తెలిపాయి. అయితే ఇలా రిటైర్మెంట్ విషయంపై హిట్ మ్యాన్ యూటర్న్ తీసుకోవడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అస్సలు నచ్చలేదట. ఈ విషయం గంభీర్ ను అసంతృప్తికి గురిచేసిందని వార్తలు తాజాగా ఇంగ్లీష్ మీడియాలో వస్తున్నాయి. మరోవైపు సీనియర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపైన కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోవడంపై ఇందులో చర్చించారట. ఈ మీటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లు దేశవాళీలో ఆడకపోవడంపై చర్చించినట్లయితే తెలిసింది. సీనియర్లందరూ ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో ఆడాలని నిర్ణయించారట. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఫిజియో నిర్వహించి పర్మిషన్ వస్తేనే మినహాయింపు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ సీనియర్లకు దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే దాని గురించి ఖచ్చితంగా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నిర్ణయం తీసుకుంటారట. ఇకపోతే ఈ మీటింగ్ లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం అందింది. మొత్తంగా కేవలం ఆసీస్ పర్యటన ఓటమిపైన సమీక్షించినట్లు క్రికెట్ వర్గాలైతే తెలిపాయి.